ప్రస్తుతం నేను పుట్టపర్తి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గారు. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో వెళ్ళడం అనేది నెగిటివ్గా ఇప్పటికీ ఉంది. సో దాన్ని మీరు ఎలా? మేము ఎదుటోడు బలవంతుడా బలహీనుడా అనేది ఆలోచించాలి. ఎమ్మెల్యేలు పరిపాలించలేదు, నియోజకవర్గాలను డైరెక్ట్ జగన్ గారే పరిపాలించారు అనేది కూడా ఒక మాట వినిపిస్తుంది. సో వై నాట్ 175 అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్? సార్ వాలంటీర్స్ విషయానికి వస్తే దే ఆర్ డూయింగ్ ఏ అమేజింగ్ జాబ్ అని కొంతమంది ఉంటారు. వాళ్ళని పార్టీ పనులకు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు ప్రభుత్వ పనుల కంటే అంటారు. ఈ వాలంటీర్లందరినీ ఏర్పరిచింది జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్ అనే వర్డ్ క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. సార్ వాలంటీర్స్ విషయానికి వస్తే దే ఆర్ డూయింగ్ ఏ అమేజింగ్ జాబ్ అని కొంతమంది అంటారు. కొంతమంది ఏంటంటే వాలంటీర్లు అమేజింగ్ జాబ్ చేస్తున్నా వాళ్ళని పార్టీ పనులకు ఎక్కువగా ఉపయోగించుకుంటున్నారు ప్రభుత్వ పనుల కంటే అంటున్నారు. అమ్మ నేను ఒక చిన్న విషయం చెప్తాను. అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ ప్రజల్లో ఎమ్మెల్యే పేరు కంటే వాలంటీర్ల పేర్లే గుర్తుపెట్టుకుంటున్నారు. అది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఎందుకు మైనస్ అవుతుంది? ఏం మైనస్ కాదు, 100% ప్లస్ అవుతుందమ్మా. ఎందుకంటే ఈ వాలంటీర్లందరినీ ఏర్పరిచింది జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్ అనే వర్డ్ క్రియేట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు 1వ తారీఖు పొద్దున్నే అవ్వాతాతలకు, పెద్దవారికి, ముసలివారికి, వికలాంగులకు, వితంతువులకు పెన్షన్ ఇంటికి పంపించి గ్రామాల్లో నిద్ర లేకముందే, గ్రామాలు లేయకముందే వాళ్ళ ఇంటికి పెన్షన్ తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నారు. గతంలో ఈ పెన్షన్ కావాలంటే అది 1వ తారీఖు వస్తుందో తెలీదు, 15వ తారీఖు వస్తుందో తెలీదు. మనం అక్కడ పంచాయతీ ఆఫీస్ దగ్గర కానీ లేదంటే మున్సిపాలిటీ దగ్గర కానీ క్యూలో నిలబడుకోవాలి, పెన్షన్ తీసుకోవాలి, ఇంటికి పోవాలి. ఈరోజు అలాంటి పరిస్థితి లేదు కదా. 1వ తారీఖు పొద్దున్నే అసలు వాళ్ళ అవ్వ తాత వాళ్ళ ఉన్న మకంలో ఉన్నటువంటి వెలుగు. ఇంకొక చిన్న విషయం చెప్తాను, ఎంతోమంది తల్లిదండ్రులను ఆదరించరు పల్లెల్లో కానీ పట్టణాల్లో కానీ, మన కుటుంబాల్లో కానీ. నేను చెప్తున్నాను, తల్లిదండ్రులు ఆదరించరు. అదే తల్లిదండ్రులు ఈరోజు ఎంతో గౌరవంగా ఆదరించబడుతున్నారు బికాజ్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారి పెన్షన్ వలన. ఎందుకంటే ఆ 3000 రూపాయలతో ఆ సంసారం నడిచిపోతూ ఉంది. సబ్సిడీ రైస్ వస్తున్నాయి, సబ్సిడీ దాల్ వస్తూ ఉంది, సబ్సిడీ షుగర్ వస్తూ ఉంది, అన్నీ వస్తున్నాయి. ఇన్ని మంచి పనులు చేసినప్పుడు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి సార్ ఘోరంగా ఓడిపోతున్నాడు చెప్తారు? I'll tell you one thing. They work for with a certain mandate. They work for last time elections anta bari majority one of the participation Prashant Kishore. That's true. Prashant Kishore Lieutenant General was Rishi. Rishi is telling that Jagannath Reddy is winning. Prashant Kishore has taken mandate from Chandrababu Naidu. Chandrababu Naidu దగ్గర mandate తీసుకుని డబ్బులు తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గురించి ఫేవరబుల్గా మాట్లాడతాడా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఫేవరబుల్ మాట్లాడా? హీ హెస్ టేకెన్ మ్యాండేట్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు. ఆబ్వియస్లీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర మ్యాండేట్ తీసుకొని డబ్బు తీసుకొని ఒక ప్యాకేజ్ మాట్లాడుకొని ఎలక్షన్ ఏ విధంగా నడిపించాలి, ఏ విధంగా జరిపించాలి అనే ఆలోచనలో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు టీమప్ అయ్యారు. టీమప్ అయ్యారు కాబట్టి ఆబ్వియస్లీ వెన్ ఎవర్ ఇప్పుడు యూ సీ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ even Rishi also can't talk negatively about Jagannath Reddy in front of any media. Prashant Kishore, that's what. See, development ledu and will maatladutunnaru. There is a huge development which is happening in all villages, in all mandal headquarters, in all panchayats and mem antunnam. Ye vidhanga ante school education, health infrastructure, and we have created a lot of infrastructure in every panchayat. gram sachvalayals kattamu, raitu bharosa kendraలను kattamu, then wellness centers lo mid level health providers pettamu. Still inka konni pending works unnai RBK health centers. See, I'll tell you one thing. See, somewhere it is already started and somewhere you could see real time results. So developing undi, it's not stopped అని చెప్తున్నారు. It is moving continuously. It's moving. మా ప్రభుత్వంలో అనేకమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ చేశాం. మీరు ఈరోజు పల్లెల్లో ఉన్నటువంటి రైతాంగం కానీ, పల్లెల్లో ఉన్నటువంటి అక్కచెల్లెములు కానీ, పల్లెల్లో ఉన్నటువంటి వృద్ధులు కానీ ఎవరు కూడా మండల హెడ్ క్వార్టర్స్ పోవడం అవసరమే లేదు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి సచివాలయం లేకపోతే మీకు అన్ని రకాల సర్టిఫికేట్స్ దొరుకుతాయి. ఏదన్నా గవర్నమెంట్ రావాల్సినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ కూడా తంబులు కానీ లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ ఫార్మాట్స్ ఫిలప్ చేయడం కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఇన్ సచివాలయం. మీరు చెప్పండి, గాంధీజీ కలలుగన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని
జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళిపోయింది అనే దానికి ఇవన్నీ ఉదాహరణలు కాదంటారా? కరెక్ట్. మీరే చెప్పండి, ఉదాహరణలు కాదంటారా? మరి బట్ ఒకసారి చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ ఒక సింపతి క్రియేట్ చేసింది అన్నారు. అండ్ అలాగే వాళ్ళ కూటమి జనసేన అండ్ చంద్రబాబు నాయుడు గారి కూటమి కూడా ఒక పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అండ్ నెగిటివ్గా జనాల్లోకి వెళ్ళిపోతుంది జగనన్న మీద అని కొంతమంది అంటున్నారు. సో ఇవన్నీ ఇప్పుడు ఈ టైంకి కొంత నెగిటివ్గా మారిపోయాయి వాళ్ళకే అండ్ పాజిటివ్గా మారాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి. అది నేను కూడా ఒప్పుకున్నాను. బట్ వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్లో వెళ్ళడం అనేది నెగిటివ్గా ఇప్పటికీ ఉంది. సో దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? Sometimes every individual will have aspirations. As I told you, వైఎస్ షర్మిల గారు కూడా she has her own aspirations. ఆ aspirations బేస్ చేసుకొని ఆ అమ్మాయి పనిచేస్తూ ఉంది. We don't want to comment on that. నేను చెప్పాను ఇందాక, మేము ఎదుటోడు బలవంతుడా బలహీనుడా అనేది ఆలోచించడం లేదు. సొంత చెల్లి కదా అప్పుడు జగనన్న వదిలిన బాణమే కదా షర్మిల. ఐఎమ్ సారీ టు సే దిస్, నేనేం కాదనడం లేదు, కానీ ఆ అమ్మాయి తెలంగాణకి వెళ్ళింది, తెలంగాణలో పాలిటిక్స్ చేసింది, తెలంగాణలో పార్టీని స్థాపించింది. తెలంగాణలో పార్టీ స్థాపించిన తర్వాత షీ విడ్రూ ఇట్, అంటే వెనక్కి తీసుకొని అగైన్ మళ్ళా రాహుల్ గాంధీతో టీమప్ అయ్యారు. టీమప్ అయ్యి రాహుల్ గాంధీ డైరెక్షన్స్లో పంపించారు. సో దేర్ ఈజ్ ఏ క్లియర్ కట్ అండర్స్టాండింగ్ బిట్వీన్ చంద్రబాబు, రాహుల్ గాంధీ, వాళ్ళకు ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్లో. ఎందుకంటే మీరు గమనించండి, 2019లో చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు, ఏమని? మేము దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్తో కలుస్తున్నాం అని చెప్పాడు. అంటే బద్ధశత్రువైనటువంటి కాంగ్రెస్ను హక్కును చేర్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఎందుకు ఏర్పడింది మీరు ఒకసారి గమనించండి. ఎన్టీ రామారావు గారు 1981లో పార్టీ స్థాపించిన పొద్దు కాంగ్రెస్ మీద వ్యతిరేకంతో పార్టీ స్థాపించాడు తెలుగుదేశం పార్టీని. మీరు కావాలంటే గో బ్యాక్ టు యువర్ డీటెయిల్స్, ఇట్స్ అవైలబుల్. ఎందుకు ఆ పార్టీ ఈరోజు 2019లో కాంగ్రెస్తో జతగట్టింది, ఆర్చ్ రైవల్తో జతగట్టింది. మీరు 2014లో బీజేపీతో మీరు టైప్ చేసుకున్నారు. 2018లో ఎన్నికలకు జస్ట్ ఒక సంవత్సరం ముందు మీరు విడ్రా అయిపోయారు. అక్కడి నుంచి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ఏమి అలిగేషన్ చేశారు? నరేంద్ర మోడీ గారిని ద్రోహి అన్నారు, దేశద్రోహి అన్నారు, రకరకాలుగా మాట్లాడారు. ఈరోజు అదే నరేంద్ర మోడీ గారిని సూపర్ హీరో కింద ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాయి అన్ని పేపర్లు, ఇంక్లూడింగ్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, ఎవ్రీబడి. ఎందుకు ప్రొజెక్ట్ చేస్తున్నాయంటే బికాస్ దిస్ గై నీడ్స్ షెల్టర్. ఏ విధమైన షెల్టర్ కావాలా? ఎలక్షన్స్లో మాకు ఈ రాముని యొక్క మందిరం వలన కొంత ఏమైనా బెనిఫిట్ వస్తుందని వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. ఏదైనా కూడా ఒక టార్గెట్ రీచ్ అయ్యేంత వరకే ఆ యాంగ్జైటీ ఉంటుందమ్మా. మీరు గమనించుకోండి, ఈ రామ మందిరం అనేది కూడా టార్గెట్ అట్లాంటిదే. రామ మందిరం కట్టిన తర్వాత అయిపోయింది, ఇంకేంది, ఇంక రాముని పెట్టేసినాం కదా. ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఆడుతున్న సేపే పాకిస్తాన్ మ్యాచ్ ఇండియా మ్యాచ్ స్టార్ట్ అయ్యే వరకే ఉంటుంది యాంగ్జైటీ. అబ్బా మన్నాడు 1 వీక్లో మ్యాచ్ ఉంది పాకిస్తాన్ ఇండియా మ్యాచ్, లేదంటే 2 డేస్లో ఉంది, 1 డేలో ఉంది, 1 అవర్లో ఉంది, స్టార్ట్ అవుతా ఉంది, టాస్ వేసినారని మొదలు పెడతారు. ఆ మ్యాచ్ అయిపోయినాక ఏంది, అయిపోయింది కదా. ఇప్పుడు కూడా అదే జరగబోతా ఉంది. ఈ చంద్రబాబు నాయుడు ఫాల్స్ ట్రాప్లో పడిపోయినాడు, బీజేపీ ట్రాప్లో పడిపోయినాడు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు 100% ఈ ఎలక్షన్స్లో ఆ కూటమి ఓడిపోతా ఉంది. సో వై నాట్ 175 అనేది సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్? ఇట్స్ ఎ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అంటే నిజాయితీగా, నిబద్ధతగా ఏదైతే మాట ఇచ్చాడో మాట కట్టుబడి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి, అంటే అక్రాస్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క అర్హులైనటువంటి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. దాంట్లో టీడీపీ వాళ్ళు కాపండి, లేదంటే జనసేన వాళ్ళు కాపండి, బీజేపీ వాళ్ళు కాపండి, ఎప్పుడు చెప్పలేదు. మాకు ఇచ్చినటువంటి ఇంటర్నల్ డైరెక్షన్స్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు, మీరు పొరపాటును కూడా ఎవ్వరికి కూడా సంక్షేమ పథకాలు ఆపొద్దండి, అలాంటి వాటిలో మీరు ఇన్వాల్వ్ కావద్దండి అని జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్పేవారు.